రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా సూపర్‌గా సెట్ అయ్యే హోటల్ స్టైల్ పసందైన పన్నీర్ కర్రీ తయారీ విధానాన్ని అయితే చూసేద్దాం. ముందుగా పన్నీర్‌ని క్యూబ్స్‌లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో కొద్దిగా కారం, సాల్ట్, గరం మసాలాను వేసి బాగా టాస్ చేయాలి. బాగా అన్ని ముక్కలకి పట్టిన తర్వాత ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేయాలి. పన్నీర్ ముక్కల్ని బాగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే బాండిల్లో కొద్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసి, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటాని, అలానే ఒక 5, 6 జీడిపప్పు పలుకులను కూడా వేసి బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని ఇలా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్‌ని వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలాలను కూడా వేసుకొని, బాగా వేగిన తర్వాత ముందుగా మనం పట్టి పెట్టుకున్న పేస్ట్‌ని వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ద సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలాని కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్‌ని వేసి కలిపి మూత పెట్టుకోవాలి. వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరని వేస్తే ఎంతో టేస్టీ అయిన పసందైన హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీతో తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.